జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జెడ్పీ చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని ఆయన తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే తమ కుటుంబం నుంచే మరో వ్యక్తిని ఈ ఎన్నికల్లో పోటీకి దింపుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదన్న విషయానికి ఇంటర్ ఫలితాలే కారణమని, ప్రభుత్వ తప్పిదం వల్ల విద్యార్థులు చనిపోయారని తెలిపారు. సీఎం విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు పార్టీలు మారినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదంటున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా రిపోర్టర్ హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థలకు సంబంధించి మొదటి విడత ఎన్నికలు ఈ రోజు నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడానికి ఆయా మండలాలకు అదేవిధంగా ఆయా గ్రామాల్లో ఉన్న నాయకులతోటి మొత్తం మంత్రాలు జరుపుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 3 జిల్లాల్లో ఏ రకంగా ఉండబోతుందనే ఇత్యాది విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తున్నాయి, ఏ రకంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాలో? కాంగ్రెస్ పార్టీ పాత జిల్లా, 3 కొత్త జిల్లాలు, హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా. ఇది తప్పకుండా 3 జిల్లా పరిషత్ చైర్మన్లు, మెజార్టీ ఎంపీపీలు గెలవబోతున్నాం. ఎందుకంటే మన జరిగిన ఎంపీ ఎన్నికల ఓటింగ్ సరళి చూస్తే 2 గెలుస్తున్నాం ఎంపీలు. ఈయన ఉద్దేశం ఏంటంటే ముందు ఆ రిజల్ట్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ అవుతుంది. నాలాంటి ప్రశ్నించే గొంతు వెంకరెడ్డి గెలిచిందనుకో రేపు తెలంగాణ మొత్తం తిరుగుతారని చెప్పి ఎన్నికల దీని తర్వాత పెట్టిన రిజల్ట్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలక్షన్స్ కూడా కావాలని ముందు పెట్టిండు బాదరాగా. తప్పకుండా 3 జిల్లా పరిషత్ కాదు, తెలంగాణలో సగం జిల్లా పరిషత్ చైర్మన్లు మన ఎమ్మెల్సీలు ఎట్లా జీవన్ రెడ్డి గారు గెలిచిందో ఆ విధంగా సగం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ని కొట్టుకున్నా గెలుస్తాం. ఎందుకు ప్రజలలో ప్రభుత్వం మీద 2వసారి గెలిచిన తర్వాత ఇతనికి అహంకారమే కాదు, కళ్ళు నెత్తికి ఎక్కినాయి, బుద్ధి చెప్పాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జెడ్పీ చైర్మన్కి సంబంధించి క్యాండిడేట్ని డిక్లేర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా మీ కుటుంబం నుంచే ఒక వ్యక్తి వస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వాస్తవం? అది నేను కూడా కొందరు చూసినా, పార్టీ ఆదేశిస్తే తప్ప మా కుటుంబంకి వెళ్ళి ఇంకో వ్యక్తి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నాను, నేను ఎమ్మెల్యే ఉన్నాను, నేను ఎంపీగా పోతున్నాను. కాబట్టి పార్టీ కోరితే తప్ప. అయినా కాంగ్రెస్ పార్టీ చాలా మంది సమర్థమైన నాయకులు ఉన్నారు. అందరం జానారెడ్డి గారు, మేము ఈ కాన్ఫరెన్స్కి వచ్చే మా పాత నల్గొండ జిల్లా పరిధికి వచ్చే వాళ్ళందరం కూర్చొని గెలిచిన జెడ్పీటీసీ అభిప్రాయం తీసుకొని అప్పుడు చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తాం. జెడ్పీటీసీలే ఎన్నుకుంటారు కాంగ్రెస్లో సిస్టమ్. ఒకవేళ పార్టీ కోరితే మా కుటుంబం వెళ్ళి పెట్టడానికి మాకేం ఇబ్బంది లేదు. కానీ మాకు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఉన్నాం, పార్టీలో ఉన్నవారికే స్థానం కల్పించాలి, పార్టీలో ఉన్న మామూలు కార్యకర్తకి ఇవ్వాలని. ఇవాళ ఒక దళిత యువకునికి, దళితుడు మండల కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మొట్టమొదటి జిల్లా టికెట్ మంగూరు లక్ష్మి అని నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ పెద్ద మండలం ఇది, ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇంటర్మీడియట్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం వల్ల ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. అంటే దీనిపైన మీ స్పందన ఏంది? అది ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం కంటే ముఖ్యమంత్రి గారు తప్పిదం అంటే కరెక్టు. అసలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా సెక్రటరియట్కి వచ్చి ప్రతి శాఖ మీద కూడా అప్పుడప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఏ శాఖ రివ్యూ చేసుకోవడం ఏమైనా ఎంతసేపు కాళేశ్వరం. ఇవాళ చూడండి, కాళేశ్వరం మీద ఆగ్రహం. కాళేశ్వరం ఒకటే ఉందా? ఈరోజు పేపర్లో చూస్తే ఇంటర్మీడియట్ మీద ఎందుకు జరిగిందని దాని మీద బాధ లేదు, క్షమాపణ చెప్పేది లేదు. కాళేశ్వరం పంపులో ఆలస్యం అవుతుందంట, ఆయన ఆగ్రహం చెందిందంట. కాళేశ్వరంలో కమిషన్లు వస్తాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో డబుల్ బెడ్రూమ్ కమిషన్ రావు కదా. అందుకనే ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు బేషరతుగా చనిపోయిన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి, వాళ్ళ ఇంటికి పోయి ధైర్యం చెప్పాలి. దాంతోపాటు తల్లిదండ్రులందరూ క్షమాపణ చెప్పి ఒక చేతగాని విద్యాశాఖ మంత్రి మా జిల్లాకెళ్ళి ఉండడం నిజంగా మాకు సిగ్గుచేటు. నల్గొండ జిల్లా పరువు పోయింది, అతను వెంటనే బర్తరఫ్ చేయాలి, లేకపోతే ఆయన రాజీనామా చేయాలని మా డిమాండ్. అంటే ఇది ఇప్పుడు జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోని 3 జెడ్పీ పీఠాలు కైవసం చేసుకుంటామని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రఘుతారి ప్రసాద్, రాజ్ న్యూస్, నల్గొండ.